ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రానే వచ్చింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తో జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో నువ్వా నేనా అనే పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ బిగ్ ఫైట్ లో టీమిండియాకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యావత్ క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ ఫైట్ నేపథ్యంలో ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా కడప నుంచి మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్లు అలాగే సెమీస్లో అన్నిటినీ గెలిచి ఫైనల్కు చేరుకుంది ఇండియా. అలాగే ముందుగా ఒకసారి మనతో తలపడి మరోసారి ఫైనల్లో కూడా ఈరోజు న్యూజిలాండ్ ఆడబోతోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా ముందు భారీ స్కోరు అందించి గెలుపు అందుకుని తర్వాత మనతో ఈరోజు ఫైనల్ ఆడబోతున్న న్యూజిలాండ్కు ఇండియా ఎలాంటి ప్రతిభ కనబరుస్తోంది, అలాగే మన దగ్గర ఉన్నటువంటి బలాలు బలహీనతలు కనుక్కోవడానికి కడపలో మనం ఒక గ్రౌండ్లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది ప్లేయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అంటే దాదాపు 25 ఏళ్ల పగ తీర్చుకునే అవకాశం మరోసారి కలిగింది. ఎందుకంటే 2000 సంవత్సరంలో మనల్ని వెనక్కి నెట్టినటువంటి న్యూజిలాండ్ ఈరోజు పగ తీర్చుకోబోతుంది అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఆల్రెడీ మనము లీగ్ మ్యాచెస్లో ఒకసారి వాళ్ళను ఓడించాము. మనకు టాస్ అనేది మ్యాటర్ కాదు, కానీ మ్యాచ్ విన్నింగ్ అనేది మ్యాటరు. ఆల్రెడీ మనము గెలిచాము కాబట్టి మనకు అది ఈజీ. వాళ్ళ లూప్ హోల్స్ ఏంటి అనేది ఆల్రెడీ మన ప్లేయర్స్ అందరూ తెలుసుకున్నారు కాబట్టి మనకు అది ఈజీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే న్యూజిలాండ్ టీంలో మనకు టాప్ ఆర్డర్ని కనుక మనం తొందరగా లేపుకోగలిగితే, పవర్ ప్లేలో తీసేయగలిగితే మనం ఒక తక్కువ స్కోర్లో వాళ్ళని కట్టడి చేయొచ్చు. దాని తర్వాత మనకు ఈజీ అవుతుంది. మీరు చెప్పండి బ్రదర్, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగిన టైంలో రచిన్ రవీంద్ర కానీ కేన్ విలియమ్సన్ అంటే వీళ్ళిద్దరూ భీకర బ్యాట్స్మెన్లు. వీళ్ళని అడ్డుకోవడానికి మన వైపు నుంచి ఎవరిని రంగంలోకి దిగించే అవకాశం ఉంది? రోహిత్ సార్, మనం ఆల్రెడీ మహమ్మద్ షమి అనేటువంటి అతను వరల్డ్ కప్లో 2023లో ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో చూసాం సార్. సో ఇప్పుడు కూడా అంతకంటే అద్భుతమైన ప్రదర్శన చేసి ఎవరైతే భీకర ఫామ్లో ఉన్నారో న్యూజిలాండ్ వైపు నుంచి సో వాళ్ళని తొందరగా వికెట్ తీసడానికి మహమ్మద్ షమీని మనము ఒక ఆయుధంగా ఉపయోగించుకోగలుగుతున్నాం రోహిత్ శర్మ. సో తప్పకుండా వాళ్ళిద్దరిని కూడా మొదట్లోనే వికెట్లు తీసి ఇండియా పైచే సాధించే అవకాశం ఉంది. ఓపెనర్స్ ఇద్దరు అంటే ఇటు రోహిత్ కానీ అటు గిల్ కానీ ఇద్దట్లో ఎవరైనా సెంచరీ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారా ఈరోజు? ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారని అనుకుంటున్నాము. ఎందుకంటే రోహిత్ శర్మ మినిమం ఒక 15 ఓవర్లు ఆడితే కనుక మ్యాచ్ను వన్ సైడ్ చేసి పూర్తిగా ఇండియా పైచేయి సాధించే విధంగా ఆడగలడు. తర్వాత పనిని ఇంకా ఎలాగో మిగతా టాప్ ఆర్డర్లో ఎవరైతే ఉన్నారో గిల్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ సో వీళ్ళందరూ కూడా మంచి భీకరమైన ఫామ్లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండియాది పైచేయి సాధించబోతున్నాం. 143 కోట్ల భారతీయ జనాభా ఏదైతే ఆశలు పెట్టుకునిందో కప్పు సాధించి భారతీయుల యొక్క ఆశల్ని మనము నెరవేర్చే దిశగా ముందుకు పయనం చేస్తున్నాం. ఎదురు చూసినటువంటి వేళ రానే వచ్చింది. మరి కొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. దుబాయ్ వికెట్ స్పిన్నర్లకి ఎక్కువ అవకాశం ఉంది. స్పిన్నర్లు మాయాజాలంతో ఈరోజు న్యూజిలాండ్ కట్టడి చేస్తారు. ఒకవేళ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే 300+ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. లేదు న్యూజిలాండే ఒకవేళ బ్యాటింగ్ ఆడితే మాత్రం 260, 270 లోపే వాళ్ళను కట్టడి చేస్తారని చెప్పి క్రీడాకారులు అలాగే క్రికెట్ అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి రసవత్తర పోరులో ఇండియానే గెలవాలని చెప్పి 10 టీవీ తరపున కూడా మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ కడప.